తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్కు సైబర్ నేరగాళ్లు షాక్ ఇచ్చారు. ఏకంగా గవర్నర్ ట్విట్టర్ అకౌంట్నే హ్యాక్ చేశారు. దీంతో రాజ్భవన్ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల విచారణకు మొదలుపెట్టారు. ఇక ఇదిలా ఉంటే ఇటీవల వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఫేస్బుక్ అకౌంట్ను సైతం సైబర్ కేటుగాళ్లు హ్యాక్ చేసి ఏకంగా ఇతర పార్టీలకు చెందిన పోస్టులు పెట్టారు. రైట్, ఇక సైబర్ నేరగాళ్ల హ్యాకింగ్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ రవిచంద్ర, డీటెయిల్స్ ఏంటి? పవన్ తెలంగాణ తొలి పౌరురాలు గవర్నర్ అయిన సౌందరరాజన్ ఎక్స్ అకౌంట్ ని హ్యాక్ చేశారు. దీంతో అసలు ఎక్స్ అకౌంట్ ని హ్యాక్ చేసిన తర్వాత రాజ్భవన్ అధికారులు కూడా పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీని మీద విచారణ చేపడుతున్నారు పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు కూడా విచారణ చేపడుతున్నారు. ఎందుకంటే హ్యాక్ అయిన తర్వాత ఆమె పోస్టులు పెట్టారా, ఎందుకంటే ఈమె ప్రభుత్వానికి సంబంధించిన రహస్యాలు గతంలో ఎలాంటి పోస్టులు పెట్టారు, ఎవరెవరికి పెట్టారు, దీనికి సంబంధించిన విషయాలు కూడా వాళ్ళు తీసుకొని ఉన్నారా, లేదంటే ఆ తర్వాత డీపీ మార్పులు, మళ్ళీ ఆ తర్వాత డీపీ మార్పులు ఒకసారి మార్చేసి మళ్ళీ వేరే విధంగా మార్చి పోస్టులు పెట్టేసి డిలీట్ చేసి దీనికి సంబంధించిన మొత్తం విచారణ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తొలి పౌరురాలు తెలంగాణకు సంబంధించిన గవర్నర్ కి ఇలాంటి భద్రత, ఇలాంటి హ్యాక్ చేస్తున్నారంటే మిగతా సామాన్యుల పరిస్థితి ఏంటంటే ఆ కోణంలో కూడా చాలా సీరియస్ గా సైబర్ క్రైమ్ పోలీసులు కూడా చాలా సీరియస్ గా విచారణ చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గతంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఫేస్బుక్ అకౌంట్ ను కూడా హ్యాక్ చేసినట్టుగా సందర్భాలు ఉన్నాయి. ఈ విధంగా అఫీషియల్స్, మంత్రులు, ఏకంగా గవర్నర్ ఇలాంటి విఐపీల అకౌంట్లే హ్యాక్ చేస్తున్నారంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? దీని మీద చాలా సీరియస్ గా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది, చాలా సీరియస్ గా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. వీరే కాకుండా చాలా మంది కూడా హ్యాకులు చేయటం, ఎక్స్ అకౌంట్ లో హ్యాకులు చేయడం, దాంతోపాటు గూగుల్ కావచ్చు, అంటే మెయిల్స్ కావచ్చు, దాంతోపాటు యూట్యూబ్ కావచ్చు, ఈ విధంగా రకరకాల సోషల్ మీడియాకి సంబంధించిన హ్యాకర్స్ ఎక్కువగా అయిపోయారు. వీరు ఎక్కడో ఏదో ఒక దేశం నుండి ఈ విధంగా ఎలాంటివి చేస్తుంటారు. దీని మీద సీరియస్ గా సైబర్ క్రైమ్ పోలీసులు కూడా విచారణ చేపడుతున్నారు. విచారణ చేపట్టిన తర్వాత మేము దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తామంటున్నాం. ఇప్పటి వరకు అయితే ఎలాంటి పోస్టులు పెట్టారు ఏంటన్న విషయాన్ని అడిగినప్పుడు వాళ్ళు దాటా వేస్తున్నారు. అంటే ఇంకా మేము పూర్తిగా ఎంక్వైరీ పూర్తి చేసిన తర్వాత చెప్తామన్న వివరాలు చెప్తామంటున్నారు పవన్. అయితే రవిచంద్ర, ఇప్పుడు వరుస హ్యాకింగ్లు జరుగుతున్న నేపథ్యంలో అంటే తెలంగాణలో సైబర్ సెక్యూరిటీ అనేది చాలా వీక్ ఉందని మనం చెప్పుకోవచ్చా? అనటానికి లేదు, వీళ్ళు ఏదో టైంలో విఐపీలని టార్గెట్ పెట్టి చేస్తున్నారు కాబట్టి సామాన్యులు కూడా జరుగుతున్నాయి. వీకంటే చాలా కేసుల్ని ఛేదిస్తున్నారు. ఇటు ఫోన్ సంబంధించి ఫోన్లు కొట్టేసినట్టు వాళ్ళే కూడా చాలా వేగంగా పట్టేస్తున్నారు. రాచకొండ పోలీసులు రికార్డు సృష్టించారని చెప్పుకోవచ్చు దేశంలో. అయితే పక్క చేస్తున్నారు, వాళ్ళు సీరియస్ గా చేస్తున్నారు. సైబర్ క్రైమ్ ఈ రోజుల్లో సైబర్ క్రైమ్, దీంతో ఇంటర్నెట్ దీనికి సంబంధించిన కేసులు బాగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ సిటీలో ఎక్కువగా ఈ కేసులు పెరుగుతున్నాయి. రకరకాల దందాలు, రకరకాల ఈ విధంగా చేస్తుంటారు కాబట్టి అందులో భాగంగా దీన్ని ఉపయోగించుకొని కూడా బ్యాంకులో ఉన్నట్టుగా డబ్బుల్ని లూట్ చేయడం, ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. అందుకనే వీటికి కట్టడి చేసే విషయంలో చాలా సీరియస్ గా పోలీసు, హైదరాబాద్ అటు సైబరాబాద్ పోలీసు కావచ్చు, హైదరాబాద్ పోలీసు కావచ్చు, రాచకొండ పోలీసు కావచ్చు, చాలా సీరియస్ గా దీని మీద విచారణ చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ విఐపీని టార్గెట్ చేసుకోవడం, ఏకంగా గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అకౌంట్, ఎక్స్ అకౌంట్ ని హ్యాక్ చేసిరంటే చాలా సీరియస్ అనే అంశం చెప్పుకోవచ్చు. మంత్రులది కూడా ఈ విధంగా హ్యాక్ చేయడం, కొంతమంది చెప్పుకున్నట్టు పరిస్థితిలో ఉన్నట్టు విఐపీల గతంలో కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు పవన్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రవి.